చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, కాణిపాకంలో సత్యప్రమాణం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగం సవాలు విసిరారు. శుక్రవారం చిత్తూరులో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 రోజులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. చిత్తూరు అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై సంబంధం లేని ఆరోపణలను సామాజిక మాధ్యమాల ద్వారా లేనిపోని విధంగా ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. తాము చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం ఉన్నా రేపు సాయంత్రం 5 గంటలకు కాణిపాకంలో సత్యప్రమాణానికి రావాలని కోరారు. తాము కూడా సత్యప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాలు విసిరారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కూడా గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి పైన వైసీపీ పార్టీ వాళ్ళు అనాలోచితమైనటువంటి మాటలు కానీ, పరిపక్వత లేని మాటలు, ప్రజల సంక్షేమాన్ని చూసి ఓర్వలేని, ఆడలేని అమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న ప్రచారాలు నిజంగా కూడా దౌర్భాగ్యకరమైంది, దురదృష్టకరమైంది. రాజకీయాల్లో విలువలు పాటించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా. చిత్తూరు నియోజకవర్గంలో జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి గత 2.5 సంవత్సర కాలంలో నియోజకవర్గం యొక్క అభివృద్ధి, పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు గురజాల జగన్మోహన్. దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఏదో ఆయన కన్నడీకుల గురించి, కర్ణాటక ప్రజల గురించి ఏదో మాట్లాడాడని అసందర్భమైనటువంటి ప్రచారాలు చేయడం దురదృష్టకరం. గురజాల జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైతే జీవితాన్ని ఇచ్చింది కర్ణాటక, బెంగళూరు అని. బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఏమీ లేనటువంటి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినానన్నా, ఆర్థికంగా బాగున్నానన్నా కూడా కర్ణాటక ప్రజల యొక్క ఆశీర్వాదం, కన్నడీకులు ఎప్పుడు కూడా అభిమానిస్తారు, ఆదరిస్తారని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ తెలుగు ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు ప్రజలు కర్ణాటకలో ఆర్థికంగా ఎదిగారు, ఈరోజు ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా, ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడిగా పుట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మన్ననలు పొందినాడు అన్నటువంటి మాట నరేంద్ర మోడీ గారు అన్నటువంటి మాటని వక్రీకరించి ఏదో కర్ణాటకలో ఉన్నట్టు కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో ఏదో కర్ణాటకనే జగన్మోహన్ రెడ్డి ముంచేసినాడు, కన్నడీకుల గురించి ఏదో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాడు, అవమానించినాడని ప్రచారం చేయడం అనేది మీ నీచ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు అని చెప్తున్నా. నేను ఈరోజు సూటిగా ఒక మాట్లాడుతున్నా వైసీపీ నాయకులకు, ఒకవేళ జగన్మోహన్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కన్నడ ప్రజల గురించి, కర్ణాటక గురించి గౌరవంగా మాట్లాడుతూనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు ప్రజలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు అని చెప్పిన మాటని మీకు ఇష్టం లేదా?
అంటే చిత్తూరు జిల్లాలో ఆంధ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటక వెళ్ళి ఆర్థికంగా ఎదిగారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారనే మాటను మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను సూటిగా అడుగుతున్నా. ఆయన ఎప్పుడు కూడా కర్ణాటకలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కానీ మీరు అసందర్భంగా చేసిన ప్రచారానికి చాలా విలువలు కలిగినటువంటి నాయకుడిగా, ఒకవేళ ఎవరి మనసును ఒప్పించుంటే నొప్పించుంటే నేను క్షమాపణ చెప్తున్నానని కూడా ఆయన చెప్పాడు. మీరుకు మీ నాయకుడికి నిజంగా కూడా అంత గుణం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడికి కానీ వైసీపీ నాయకులు కానీ ఒక బీసీ నాయకులకు మేము సవాల్ విసురుతున్నాం. చిత్తూరు నియోజకవర్గంలో ఎక్కడికి వస్తారు చర్చలకు అభివృద్ధి పైన? గాంధీ రోడ్డులో కూర్చుందామా రండి, సాంబేకానికి రోడ్లో కూర్చుందామా రండి, లేదా చౌటపల్లి రోడ్లో కూర్చుందామా రండి, లేదా కాజూరు చెరువులో కూర్చుందామా రండి, కట్టమంచి చెరువులో కూర్చుందామా, లేదు ఫారెస్ట్ రోడ్లో కూర్చుందామా, గాంధీ రోడ్డు మిగతా హై రోడ్డు పైన కూర్చుందామా? ఇంతెందుకు ఎమ్మెల్యే అవసరం లేదు, బీసీ నాయకులుగా మేము వస్తాం, గాంధీ విగ్రహం దగ్గర స్టే చేస్తాం. సమయం మీరు చెప్పండి, తేదీ మీరు నిర్ణయించండి, చర్చకు అభివృద్ధి పైన మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా ప్రజల అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆకాంక్షలు కోరుకునే వాళ్ళైతే ఇలాంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇది తెలుగు వారి యొక్క అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఈరోజు గురజాల జగన్మోహన్ గారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రజల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఇంటింటికి ప్రచారం గురజాల జగన్మోహన్ గారు పోతున్నారు, పేద వర్గాల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడకు పోయినా నీరాజనం పడుతున్నారు. అటువంటి నాయకుడికి ప్రతిపక్ష పార్టీలో లోపాలుంటి ఎత్తి చూపించడం స్వీకరిస్తారు. అట్లా కాకుండా ప్రాంతాలకు, కులాలకు, మతాలకు మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కబద్దారు చెప్తున్నాం. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు మొత్తం కూడా గురజాల జగన్మోహన్ గారికి అండగా ఉంటాం. మీ యొక్క వ్యతిరేక శక్తులు మొత్తం అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల అభివృద్ధి కోసం మీరు రండి, కలిసి పనిచేస్తాం. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు దమ్ముంటే ప్రతి వార్డులో మీరు పోటీ పెట్టండి. మీలాగా ఎన్నికలప్పుడు బీఫార్లు చింపేయడం, ఫోర్జరీ సంతకాలు పెట్టడం, ఏకగ్రీవం చేసుకోవడం కాదు. తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ గారి నాయకత్వంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అగ్గరపేట వేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా గురజాల జగన్మోహన్ గారిని ఆదరిస్తారు తప్ప ఎప్పుడు కూడా మీరు చెప్పిన కళ్ళబొల్లి మాటలకో, లేదు మీరు చెప్పే అసత్యమైనటువంటి ఆరోపణలకు, మీరు చెప్పేటువంటి అబద్ధ ప్రచారాలకు కర్ణాటక ప్రజలు ఎప్పుడు విశ్వసించరు. ఎప్పుడు కూడా గురజాల జగన్మోహన్ గారు చిత్తూరు ఎమ్మెల్యే అయినా కర్ణాటక ప్రజలకు దగ్గరగా ఉంటాడు. అక్కడ ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఎంతోమందికి జీవితాలు కల్పించాడు, ఎంతోమందికి ఆశ్రయం కల్పించాడు. అటువంటి వ్యక్తి పని మీరు ఎన్ని చెప్పినా అది కేవలం బూడిదలో పోసే పన్నీరు అవుతుంది. ఇప్పటికైనా మారండి. మార్పులని మీ నాయకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు పనిచేస్తే ప్రజాక్షేత్రంలో ఉన్న ఉనికిని కూడా కోల్పోతారు. దయచేసి మీరు అభివృద్ధిని ఆకాంక్షించండి, అభివృద్ధికి సహకరించండి. లేదు అనుకున్నప్పుడు ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువుగా ఉన్నట్టు గురజాల జగన్మోహన్ విషయంలో మీరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ వర్గాలుగా, బడుగు బలహీన వర్గాలుగా మేము సిద్ధంగా లేదని కూడా ఇంకొకసారి వైసీపీ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో మీ ఆలోచనతో మార్చుకొని అభివృద్ధికి మీరు సహకరించండి, ముందుకెళ్దాం. అంత తప్ప వేరే కార్యక్రమాలపైన ముందుకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు.